బీజేపీకి ఓటేస్తే భారతదేశం మొత్తం సేఫ్ ఉంటుంది, సో మేమందరం సేఫ్ ఉంటామని చెప్పేసి చాలా మంది అనుకున్నాం. కాశ్మీర్లో అటాక్స్ జరిగిన తర్వాత సేఫ్ లేదేమో అని అనిపిస్తుంది. यहाँ पे ఇక్కడ ఆ ప్లేస్లో ఒక ఆర్మీ లేడు, ఒక పోలీస్ లేడు, ఎవ్వరు లేరు. సో మన వాళ్ళు ఎందుకు లేరు అక్కడ? జమ్మూ కాశ్మీర్లో ఎవరి ప్రభుత్వం ఉంది? కాంగ్రెస్ అలియన్స్ ప్రభుత్వం. కుక్క ఎట్లుంటుందో దాని పిల్లలు కూడా అట్లానే ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ కిందనే స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది కదా, అందుకే దాన్ని కాంగ్రెస్ పార్టీ అంటాం, లేదా స్కామ్గ్రెస్ పార్టీ అంటాం. అంటే ఖాన్ అని ఎందుకు అంటామంటే కొంచెం ముద్దుగా మొహాలు ఉంటాయి కానీ మెదడు నీళ్ళు ఉంటుంది. ఎవరిది అంటే సమంత. కాదు, ఇప్పుడు సమంత టాపిక్ ఎందుకు వచ్చింది? ఆమె ఏం బాగింది? నీళ్ళట నది దాగదట, పండ్లట చెట్లు తినదట, కాబట్టి మనమట పాకిస్తాన్కి నీళ్ళు ఇవ్వాలన్నట. ఇప్పుడు ఈమె వాడిన మాటకు పారాగాన్ వాడన్నా బాటా వాడన్నా నేను? ఇంకొకటి ఉన్నది, దాని పేరు సాయి పల్లవి. భారతదేశ ఆర్మీకి పాకిస్తాన్ ఎట్లయితే శత్రువో, పాకిస్తాన్లో ఉన్న వాళ్ళకి కూడా భారతదేశం శత్రువు అట. దీన్ని పంపాలి అక్కడ ఆర్మీ కాడికి, ముక్కలు ముక్కలు చేసి పంపిస్తారు. వీళ్ళకు ఒళ్ళు చూపించుకొని పైసలు సంపాదించుకునే ఇండైరెక్ట్ సాఫ్ట్ ప్రాస్టిట్యూట్స్ వీళ్ళు. సో ఇట్లాంటి ప్రాస్టిట్యూట్స్ జ్ఞానం ఇస్తే ఎట్లుంటుంది? అంత పెద్ద మాట ప్రాస్టిట్యూట్సే కదండి. ఏదైనా డెవలప్మెంట్ యాక్ట్ మీద వాళ్ళు పనిచేయరు, ముస్లింలు రారు. ఏదైనా ధర్నా చేయాల్సి వస్తే రారు. కానీ ఏదైనా ఇస్లామిక్ సంబంధించింది వచ్చిందంటే, దేశ వ్యతిరేకకు సంబంధించింది వచ్చిందంటే వస్తారు. ముస్లింలు అందరూ టెర్రరిస్టులు కారండి, కానీ టెర్రరిస్టులు అందరూ ముస్లింలే. అందుకే అంబేద్కర్ గారు ఇస్లాం ఈజ్ ద బ్రదర్హుడ్ ఆఫ్ ముస్లిమ్స్ ఓన్లీ అని అన్నారు. అంటే వాళ్ళ సోదర భావం ముస్లింకి ఉంటుంది తప్ప ముస్లింకి హిందూకి ఉండదు. ముస్లింని చంపుకుంటే అల్లా బాధపడతాడు. కొందరు చెక్యులర్ గాళ్ళు ఉంటారు, అంటే చెక్క ప్లస్ లర్ ఈస్ కాల్డ్ చెక్యులర్. సో వాళ్ళు ఏమంటున్నారంటే అందులో ఒక ముస్లిం కూడా చచ్చిపోయింది. వాళ్ళు ఇండియన్ ఆర్మీ డ్రెస్సులు వేసుకొని వచ్చి షూట్ చేసిండ్రు కదా. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది ఉంటే అది చేసింది ఇండియన్ ఆర్మీ అని అనేటోళ్ళు. అట్లాంటి దౌర్భాగ్య పార్టీ కాంగ్రెస్ పార్టీ. అరే ఇస్లామిక్ టెర్రరిస్టు కుక్క, నీకు దమ్ముంటే మా ఇద్దరిని కూడా కాల్చరా, మా ఆయన చచ్చిపోయాక మేమిద్దరం ఉండి ఏం చేయాలని అడిగితే పోయి మోదీకి చెప్పుకో అన్నాడు. వాళ్ళు గుర్తించిండ్రు. దురదృష్టం ఏంటంటే మనోళ్ళే గుర్తించలేకపోతున్నారు, మనోళ్ళే తెలుసుకోలేకపోతున్నారు, మనోళ్ళే అర్థం చేసుకోలేకపోతున్నారు. గుర్తించని మనం మూర్ఖులమా? గుర్తించిన ఆ టెర్రరిస్ట్ మూర్ఖుడా? ఆలోచించుకోవాలి. ఒక్కసారి హిందూ తిరగబడ్డాడంటే ముస్లిం మతోన్మాది నామరూపం లేకుండా చేయగలరు. హిందువు నిద్రలో ఉన్నాడు, కోమాలో లేడు. ఆ విషయాన్ని ఇస్లామిక్ మతోన్మాదులు, దేశ విచ్ఛిన్న శక్తులు, ఈ చెక్యులర్ గాళ్ళు అందరూ తెలుసుకోవాలి. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. మనతో పాటు బీజేపీ స్టేట్ లీడర్ మోనికా సుంకర్ గారు మనతో పాటు ఉన్నారు. సో రీసెంట్గా కాశ్మీర్లో అటాక్స్ జరిగినాయి కదా, సో ఆ విషయాలపైన మనం మాట్లాడుకుందాం ఇప్పుడు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. ఎలా ఉన్నారు మ్యామ్? జీ ఫైన్, థ్యాంక్ యూ. సో అంటే బీజేపీకి ఓటేస్తే భారతదేశం మొత్తం సేఫ్ ఉంటుంది, సో మేమందరం సేఫ్ ఉంటామని చెప్పేసి చాలామంది అనుకున్నాం. సో కాశ్మీర్లో అటాక్స్ జరిగిన తర్వాత సో మాకేమనిపిస్తుంది అంటే బీజేపీకి వేసిన సో సేఫ్ లేదేమో అని అనిపిస్తుంది. సో దానిపైన మీరు ఏం మాట్లాడతారు? ఒక చిన్న ఎగ్జాంపుల్తో మీకు చెప్తాను. భారతదేశంలో మొత్తం వక్ఫ్ భూములు ఉత్తరప్రదేశ్లో, నెక్స్ట్ వెస్ట్ బెంగాల్లో ఎక్కువ ఉన్నాయి కంపారిటివ్లీ. వక్ఫ్ గురించి వెళ్ళి ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు వాగేది, వక్ఫ్ భూములు, వక్ఫ్ అనే యాక్ట్ తీసుకొచ్చేసి మేము దొబ్బిన, అంటే వక్ఫ్ సంపాదించుకునే కదా, వక్ఫ్ దౌర్జన్యంగా దొబ్బిన భూములను మేము తిరిగి ఇయ్యము అన్న అడమెంట్గా రౌడీజం, గుండాగిరి చూపిస్తున్నదంతా వెస్ట్ బెంగాల్లో ఉన్న ముస్లింలు.
ఉత్తరప్రదేశ్లో ఉన్న ముస్లింలు అట్లాంటి ఏం చేస్తలేరు. చట్టాన్ని భారతదేశ ప్రభుత్వం నుంచి అంటే ప్రెసిడెంట్ నుంచి వెళ్ళి వచ్చిన చట్టాల్ని శిరస వహించి ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్స్ లాగా బిహేవ్ చేస్తుంది ఉత్తరప్రదేశ్ ముస్లింలు. దానికి కారణం డబల్ ఇంజన్ సర్కార్ ఉత్తరప్రదేశ్లో ఉండడం వల్ల. జమ్మూ కాశ్మీర్లో ఎవరి ప్రభుత్వం ఉంది? కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ అలియన్స్ ప్రభుత్వం ఉంది. కుక్క ఎట్లుంటుందో దాని పిల్లలు కూడా అట్లనే ఉంటాయి. అట్లనే కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లయితే పాకిస్తాన్ అపీజ్మెంట్, మైనారిటీ అపీజ్మెంట్, దేశాన్ని విడదీయడంలో ముందు ఉండడం, ఏదేమైనా కానీ మాకు వెనుక పైసలు ఉండాలి లేదా మాకు రాజకీయం మా చేతిలో ఉండాలి, ఈ రెండింటికి మించి వేరే సిద్ధాంతం లేని పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందుకే దాన్ని కాంగ్రెస్ పార్టీ అంటాం లేదా స్కామ్గ్రెస్ పార్టీ అంటాం. అంటే ఖాన్ అని ఎందుకు అంటామంటే మైనారిటీ అపీజ్మెంట్ కింద, స్కామ్ అని ఎందుకు అంటామంటే 2004 నుంచి 2014 వరకు ఇటలీ మాత ఈ దేశంలో ఆమె బోడపెత్తనాలు చేసినప్పుడు మొత్తం A to Z స్కామ్లన్నీ చేయించింది. కాదేది స్కామ్కి అనర్హం అని చేసింది. సో కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఎట్లనన్నా అధికారంలోకి రావాలా, మైనారిటీ అపీజ్మెంట్ చేయాలా, దాని తర్వాత ఉన్న పైసలన్నింటినీ వెనుకకు దొబ్బి తినాలి. మీరు కాశ్మీర్లో ఆ పార్టీ ఉంది, ఆ పార్టీ సపోర్టింగ్గా ఉండలేదు, అందుకనే యూనియన్ టెరిటరీ కింద దాన్ని చేయాలి అనే ఉద్దేశంలో ఉన్నాం. ఇట్లాంటివి చేయడానికి పోయినప్పుడేమో మోదీ గవర్నమెంట్ ఫ్యాసిస్ట్ గవర్నమెంట్ అంటారు. అంటే ఇప్పుడు ఇంట్లో తండ్రి ఉన్నాడు, ఒక రూల్ పాస్ చేస్తారు, మీ నాన్నని చెంప మీద కొడితే నువ్వు తిరిగి నాన్న చెంప మీద కొడతావా? ఎందుకు కొడతాం? కొట్టాం కదా. మరి అట్లాంటప్పుడు ఫ్యాసిస్టా నాన్న? కాదు. అదేవిధంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ దేశం కోసం పనిచేస్తుంది, ఈ దేశ భవిష్యత్తును కాపాడుతుంది, ఈ దేశ ప్రజలకు ఒక మార్గదర్శకం చూపించబోతుంది, యువతకు మార్గదర్శకం ఇస్తుంది. ఈ సంస్కృతిని, ఈ దేశంలో ఉన్న ఒక నాగరికత 800 సంవత్సరాలు ముఘళ్ళు, తుర్కులు, ఆఫ్ఘన్ల దాడిలో దౌర్జన్యాలకు గురయ్యి, తర్వాత 200 సంవత్సరాలు ఈస్ట్ ఇండియా బ్రిటిష్ క్రిస్టియన్ మిషనరీ చేతుల్లో దౌర్జన్యాలకు గురయ్యి ఇంకా కూడా హిందూ ఈ నాగరికతను కాపాడుతుంది అన్న అక్కసుతోని ఈ టెర్రరిస్టు మూకలు కాశ్మీర్ మీద దాడులు చేస్తున్నప్పుడు మీరు దాన్ని భారతీయ జనతా పార్టీ వైఫల్యం అనడం బాలేదు. ఒకటి. రెండు, అక్కడ దౌర్జన్యాలు చేసి మొన్న పల్గాంలో ఒక ఆమెను వాళ్ళ భర్తను కాల్చిన తర్వాత ఆమె అడిగిందట, అరే ఇస్లామిక్ టెర్రరిస్టు కుక్క, నీకు దమ్ముంటే మా ఇద్దరిని కూడా కాల్చరా, మా ఆయన చచ్చిపోయాక మేమిద్దరం ఉండి ఏం చేయాలని అడిగితే పోయి మోదీకి చెప్పుకో అన్నట. అంటే మోదీ మన నాగరికతను కాపాడుతున్నాడు. ఒక రాజు అంటే ప్రజలకు తండ్రి స్థానంలో ఉన్నాడు అన్నట్టు. ఈ లెక్కన మోదీ మనందరికీ తండ్రి స్థానంలో ఉన్నాడు కాబట్టి పోయి మోదీకి చెప్పుకో అని. ఇప్పుడు మీ పిల్లల్ని ఏమన్నా అన్నాం అనుకోండి, ఏం చేస్తారు వాళ్ళు వచ్చేసి? చెప్తా ఉంటారు. ఎగ్జాక్ట్గా అది వాళ్ళు గుర్తించిండ్రు. దురదృష్టం ఏంటంటే మనోళ్ళే గుర్తించలేకపోతున్నారు, మనోళ్ళే తెలుసుకోలేకపోతున్నారు, మనోళ్ళే అర్థం చేసుకోలేకపోతున్నారు. ఒక వ్యక్తిగత జీవితం లేకుండా, పెళ్ళి ఇల్లు అనేది లేకుండా దేశ ప్రజలందరినీ తన కుటుంబంగా, దేశాన్ని తన ఇల్లుగా భావించి 24 గంటల్లో 4-5 గంటలు వండుకొని మిగతా సమయం అంతా మన కోసం, మన భవిష్యత్తు కోసం, మన భావి తరాల కోసం పనిచేస్తుంటే గుర్తించని మనం మూర్ఖులమా, గుర్తించిన ఆ టెర్రరిస్ట్ మూర్ఖుడా ఆలోచించుకోవాలి. ఓకే, అంటే ఇప్పుడు మీరు మాట్లాడారు, బట్ అక్కడ ఆ ప్లేస్లో ఒక ఆర్మీ లేడు, ఒక పోలీస్ లేడు, ఎవ్వరు లేరు. సో అట్లాంటి టైంలో వాళ్ళు మోకా చూసుకొని అటాక్ చేయడం జరిగింది. సో మన వాళ్ళు ఎందుకు లేరు అక్కడ? ఆ ప్లేస్ని ఓపెన్ చేసినప్పుడు అక్కడ గవర్నమెంట్ది, స్టేట్ గవర్నమెంట్ బాధ్యత ఏముంటుంది అంటే ఆర్మీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. పాయింట్ 1. పాయింట్ 2, ఆర్మీకి ఇన్ఫర్మేషన్ ఏ బేసిస్లో ఇస్తాం, ఎప్పుడు ఇస్తాం? సేఫ్టీ అనేది ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు ఇస్తాం. ఇవ్వకపోవడం వల్ల అక్కడి నుంచి వెళ్ళి టెర్రరిస్టులు లోపలికి వచ్చింది. ఒక పాయింట్. రెండవ విషయం ఏంటిది అంటే అక్కడ ఆల్రెడీ పాకిస్తాన్ నుంచి వెళ్ళి టెర్రరిస్టులను తయారు చేస్తున్నారు అక్కడ కాశ్మీర్ యువకులను పెట్టి. ఆ కాశ్మీర్ యువకులలో మతోన్మాదులు ఉన్నారు, అందులో వాళ్ళని తీసుకుపోయి వాళ్ళకి టెర్రరిజం నేర్పిస్తున్నారు. ఇప్పుడు ఆ వచ్చిన టెర్రరిస్టులలో కాశ్మీరీ యువకుడు కూడా ఉన్నాడు కదా, అందులో అతని ఇల్లును కూడా పేల్చేసింది ఆర్మీ. అంటే ఏంది, ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఆ టెర్రరిజం వైపుకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు అన్నట్టే కదా. మరి అట్లాంటప్పుడు అక్కడ ఉన్న గవర్నమెంట్ కేర్ఫుల్గా ఉండాలి కదా. మరి ఎందుకు లేదు? ఎందుకంటే వాళ్ళకు క్లారిటీ ఉంది. వాళ్ళు ప్యాంట్లు తీసి ముస్లిం ఎవరు, హిందూ ఎవరు, హిందువులంతా ఒకవైపుకి రండి, ముస్లింలంతా ఒకవైపుకి రండి అని వాడు చెప్పి కాల్చిండు. కాబట్టి ఎవరైనా పాకిస్తాన్ నుంచి టెర్రరిస్టులు వచ్చినప్పుడు ముస్లింలకు సేఫ్టీయే, ముస్లింలకు ఏం కాదు అన్న విషయం వాళ్ళకి తెలుసు.
అట్లా. కాబట్టి దీన్ని మోదీ ప్రభుత్వం ఏం చేయాల్సింది నా ఒపీనియన్లో అంటే, కాశ్మీర్లో డెమోక్రసీ లేదు, కాశ్మీర్ని యూనియన్ టెరిటరీగా పెట్టి కాశ్మీర్ని, లదాఖ్ని, జమ్మూని అన్నిటినీ కేంద్ర ప్రభుత్వం తన కనుసన్నల్లో ఉంచుకుంటే తప్ప ఇట్లాంటి టెర్రరిస్టుల అటాక్లు జరగవు. ఈ అటాక్లో ముఖ్యంగా జరగడానికి ఏం కారణాలు అయి ఉంటాయి అంటే ఆర్టికల్ 370, అదేవిధంగా ఇప్పుడు ఈ వక్ఫ్, సో వీటి వల్ల ఇవి చేసి ఉండొచ్చా లేకుంటే ఏమై ఉంటుంది? రిలీజియన్ అండ్ పాలిటిక్స్ ఆర్ లైక్ 2 sides ఆఫ్ ఎ కాయిన్. ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ వన్, యూ అండర్స్టాండ్ నన్. ఓకే. అంటే దాని అర్థం ఏంటంటే రాజకీయాలు, మతము ఒక నాణానికి 2 కాయిన్స్ లాంటివి. ఇస్లాం ఉద్దేశం ప్రకారంగా ఎప్పటికైనా భారతదేశాన్ని గజ్వే హింద్ చేయాలి అనేది వాళ్ళ ఉద్దేశం. ఆఫ్ఘనిస్తాన్ ఒకప్పుడు మనదే, అక్కడ కాందార్ అంటారు అన్నాడు దాని ప్రాంతాన్ని. కాందార్ అంటే గాంధారి పుట్టి పెరిగిన స్థలం, అంటే కౌరవుల తల్లి, కౌరవుల అమ్మమ్మ వాళ్ళ ఊరు అన్నమాట గాంధార్. దాన్నే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ క్యాపిటల్ కాందార్ అంటారు. గాంధారే కాందారే. పాకిస్తాన్ మనదే, అక్కడ లవకుశులు వాళ్ళు ఏలిన రాజ్యం కాబట్టి ఆ ప్లేస్ని లాహోర్ అంటాం మనం. బంగ్లాదేశం మనదే కదా. ఇదంతా ఒకప్పుడు అఖండ భారత్. ఈ అఖండ భారత్ని ఇస్లాం దౌర్జన్యాల కాలంలో మనము ఆఫ్ఘనిస్తాన్ని కోల్పోయినాం. తర్వాత 1947లో జిన్నా ముస్లిం లీగ్ అనే ఒక ఇస్లామిక్ ఆర్గనైజేషన్, ఆ తర్వాత ఒక ఇస్లామిక్ పొలిటికల్ పార్టీ కింద పాకిస్తాన్ని ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్గా 1947లో భారతదేశంలో ఇంకా కొంత భూభాగాన్ని కోల్పోయింది. అసలు 1947లో ఏం జరిగింది అసలు? 1856 మొదటి స్వతంత్ర సంగ్రామం జరిగినప్పుడు భారతదేశంలో క్రాంతివీరులందరూ కూడా దేశం గురించి, అంటే ఈ దేశాన్ని 800 సంవత్సరాలు ముఘళ్ళు తుర్కుల దౌర్జన్యాల నుంచి తప్పించుకొని తర్వాత 200 సంవత్సరాలు ఈస్ట్ ఇండియా దౌర్జన్యాలు, అంటే బ్రిటిష్ లూటీ చేసుకెళ్ళింది. కోహినూర్ డైమండ్ ఇవన్నీ చిన్న చిన్నవి, అట్లా టన్నుల కొద్ది బంగారాన్ని, వజ్రాలని, కోహినూర్ డైమండ్ లాగా టన్నుల కొద్ది వజ్రాలని, బంగారాన్ని, నగలని ఎత్తుకపోయింది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, క్రిస్టియన్ మిషనరీ. వీళ్ళు పోయే ముందు ఢిల్లీలో లాస్ట్కి ఉన్నది బహదూర్ షా డఫర్, వాన్నే మనం బహదూర్ షా జఫర్ అని కూడా అంటాం అనమాట. ఆ డఫర్ గాంధీ లాస్ట్ అన్నమాట ఇస్లామిక్ శాసనం. వాడి చేతుల నుంచి వెళ్ళి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ క్రిస్టియన్ మిషనరీ తీసుకున్నది. అయితే జిన్నా ఏమని అడిగిందంటే, బహదూర్ షా డఫర్ దగ్గర నుంచి వెళ్ళి మీరు తీసుకున్నారు కదా, తీసుకొని 200 సంవత్సరాలు మీరు లూటీ పార్టీ చేసుకున్నారు, భారతదేశాన్ని కొల్లగా లూటీ చేసేసిండ్రు, మీరు పోయేటప్పుడు మళ్ళీ మాకు ఇచ్చెళ్ళండి. ఎందుకంటే 800 సంవత్సరాలు ఉండి మేము దీన్ని ఇస్లామిక్ దేశం చేయలేకపోయినాం, హిందువులందరినీ ముస్లింలుగా మార్చలేకపోయినాం, 200 సంవత్సరాల నుండి మీరు కూడా మొత్తం భారతదేశంలో ఉన్న వాళ్ళని క్రిస్టియన్లుగా మార్చలేకపోయినరు, మార్చడం కాదు అన్న ఉద్దేశంగా మీరు గ్రహించి మీరు లూటీ చేసుకొని వెళ్ళిపోయినరు, మాకు ఇచ్చేసేయండి, ఇప్పుడు ఎట్లాగో వీళ్ళ దగ్గర సంపద లేదు, మేమన్నా తీసుకొని మేము వీళ్ళని ఒక ఇస్లాం దేశం చేస్తాం, మొత్తం అఖండ భారత్ను ఒక టెర్రరిస్ట్ దేశంగా తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా టెర్రరిజాన్ని పంపించి మొత్తం ప్రపంచాన్ని మొత్తం కూడా జిహాద్ కింద సర్వనాశనం చేస్తాం అనేది వీళ్ళ ఉద్దేశం. ఆ ఉద్దేశం కింద అప్పుడు జాతీయవాదులు ఎవరైతే ఉన్నారో, మన దేశాన్ని కాపాడే ఋషులు మునులు ఎవరైతే హిమాలయాల్లో ఉన్నారో వాళ్ళ బ్లెస్సింగ్స్ వల్ల మన దేశంలోకి జాతీయవాదులు ఉండడం వల్ల మనము ముక్కలు చేసి, కావాలంటే ఈస్ట్ పాకిస్తాన్ కింద వెస్ట్ పాకిస్తాన్ కింద కావాలంటే 2 ముక్కలు చేసుకొని మీరు ముస్లింలు మీకు ఈ దేశంలో ఉండబుద్ధి కాకపోతే, హిందువులతో ఉండలేకపోతే మీరు వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళను పంపించేయడం అనేది జరిగింది. అది 1947లో జరిగింది. దాన్నే జిన్నా యాక్ట్, జిన్నా చట్టం అని కూడా అంటారు. అయితే 1947లో వెళ్ళిపోమని చెప్పడం జరిగింది. కానీ ఇండియాలో ఇంకా ముస్లింలు ఉన్నారు కదా, సో ఎందుకున్నారు? ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపియమనడం, ఇట్లాంటి సిద్ధాంతాలని పట్టుకొని ఉన్న ముస్లింలందరూ వెళ్ళిపోవాలి. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇప్పుడున్న బంగ్లాదేశ్, అంటే అప్పుడు ఈస్ట్ పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్ అనేటోళ్ళు, ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్లో ఉన్న హిందువులందరూ మొత్తం భారతదేశానికి రావాలి, భారతదేశంలో ఉన్న ముస్లింలందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని అంబేద్కర్ గారు క్లియర్గా చెప్పిండ్రు. పార్లమెంట్లో కూడా చెప్పినా కూడా మన అతి తెలివి ఉన్న వంశపారంపర్యంగా నడుపుతున్న ఈ కాంగ్రెస్ పార్టీ
వాళ్ళు తప్ప ఈ దేశంలో ఇంకా స్వాతంత్రం కోసం పోరాడినోడు లేనే లేడు, మేమే చేసినామని ఎగిరే ఈ కాంగ్రెస్ పార్టీ వీళ్ళ అతి తెలివితోని వీళ్ళు ఇక్కడుండే ముస్లింలు ఇక్కడ ఉండనియండి, అక్కడికి వెళ్ళిపోయేటోళ్ళు అక్కడికి వెళ్ళిపోండి. అంటే ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములకు పార్టీషన్ జరిగింది, ఆస్తి పంచుకున్నాం, వాని ఆస్తి వాడికి ఇచ్చేసినాం ఒకడికి, ఇంకొక ఆస్తి ఇద్దరు వాడుకోవచ్చు అని అంటే అదేం పంపకం అవుతుంది? అదే అసలు పంపకం, అన్యాయం జరిగినట్టే కదా. అట్లానే పాకిస్తాన్కి వెళ్ళిపోయిన వాళ్ళందరూ వెళ్ళిపోయినరు, భారతదేశంలో ఉండే వాళ్ళు మాత్రం వాళ్ళు ఇద్దరు వాడుకోవచ్చు. ఇదే ఉద్దేశంగా 1947లో వీళ్ళు వెళ్ళిపోయేటప్పుడు ముస్లింలందరూ ఒక ప్రమాణం చేసి వెళ్ళిండ్రు అన్నట్టు, మంగమ్మ శపథం లెక్క ఒక శపథం వేసుకొని పోయినరు. ఏంటిది ఆ శపథం అంటే, మేము పోతున్నాం కానీ ఇక్కడ ఉన్న ముస్లింలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ భారతదేశాన్ని ఇస్లాం దేశంగా చేయడానికి పనిచేస్తారు. 2, ఈ దేశం ఎప్పటికి కూడా డెవలప్ కానియకుండా లా అండ్ ఆర్డర్ని డిస్టర్బ్ చేయడంలో మేము ఎప్పటికీ ముందుంటాం అని చెప్పిపోయారు. అందుకే చూడండి, ఏదైనా డెవలప్మెంట్ యాక్ట్ మీద వాళ్ళు పనిచేయరు, ముస్లింలు రారు, ఏదైనా ధర్నా చేయాల్సి వస్తే రారు. కానీ ఏదైనా ఇస్లామిక్ సంబంధించింది వచ్చిందంటే, దేశ వ్యతిరేకకు సంబంధించింది వచ్చిందంటే వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూడండి, తెలంగాణ ఆంధ్ర ఇష్యూ అయింది, నీరు నిధులు నియామకం ఇది ఉద్దేశంగా జరిగినప్పుడు ఎక్కడన్నా ముస్లింలు కనబడ్డారా మీకు? కనబడరు. వక్ఫ్ది అనగానే కనబడతారు, వస్తారు. యూనిఫామ్ సివిల్ కోడ్లో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్లో ఉన్న హిందువులు అక్కడ ముస్లింల చేత దౌర్జన్యాలకు గురవుతున్న హిందువుల కోసం మనం ఇక్కడ సిటిజన్షిప్ ఇవ్వడం కోసం సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తెస్తే మాత్రం అక్కడ వస్తారు, దానికి ధర్నాకు వస్తారు. ఇక్కడ వాళ్ళకు మతం ముఖ్యం, దేశం కానీ దేశంకి సంబంధించిన డెవలప్మెంట్ కానీ ఏ దానిలో కూడా ఇన్వాల్వ్ గారు. వాళ్ళ మతానికి సంబంధించింది ఏదైనా వస్తే వాళ్ళ మతానికి ఇచ్చిన ఫ్రీడమ్ ఏదైతే కాంగ్రెస్ ఇన్ని సంవత్సరాలు ఇచ్చిందో ఆ ఫ్రీడంలో ఏదన్నా కొంచెం తేడా వచ్చినా కూడా రెడీగా వస్తారు. ఎగ్జాంపుల్, మన భారతదేశంలో ఉన్న ముస్లింలు ఫ్యూచర్లో ఇట్లా చేస్తారని చెప్పేసి మీరు మాట్లాడడం జరిగింది. అంటే ఇప్పుడు హైదరాబాద్ని మనం తీసుకుంటే హైదరాబాద్లో చాలా మంది ముస్లింలు ఉన్నారు, అంటే వీళ్ళు ఫ్యూచర్లో టెర్రరిస్టులు అవుతారు అని అంటున్నారా మీరు? ముస్లింలు అందరూ టెర్రరిస్టులు కారండి, కానీ టెర్రరిస్టులు అందరూ ముస్లింలే. ఓకే. కాబట్టి ఒక ముస్లిం టెర్రరిస్ట్గా మారుతాడా, ఒక ముస్లిం మతోన్మాదిగా మారుతాడా, ఒక సెక్యులర్ ముస్లింగా ఉంటాడా అని అనేది ఆ వ్యక్తికి సంబంధించి ఉంటుంది. అంటే టెర్రరిస్ట్ అంటే ఏంది, మతోన్మాది అంటే ఏంది, అసలు ఏంది రెండింటికి డిఫరెన్స్ ఏంది? రెండు అవే కదా, సేమే కదా. ముల్లాలు ఉన్నారు, ఓవైసీ ఉన్నాడు, మతోన్మాది. ఓకే. మత ఉన్మాదం నెత్తికి ఎక్కిండి, అందుకనే 15 నిమిషాలు సమయం ఇవ్వండి, హిందువుల్ని మేము ఏం చేసి చూపిస్తామో అని అన్నారు. ఇది మతోన్మాదులు మాట్లాడే మాటలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు. టెర్రరిస్టులు అంటే వీళ్ళు మాట్లాడేటివి విని వాటికి ఇన్స్పైర్ అయ్యి ఆ ఉద్రేకంతో ఆ ఆవేశంతో ఆలోచన లేకుండా యంగ్ బ్లడ్ ఉంటారు చూసినరా, ఆ యువకులని ఉన్మాదం నుంచి వాళ్ళను టెర్రరిస్టులుగా తయారు చేస్తారు. ఓకే. వాళ్ళ లోపల వీళ్ళకు విచక్షణ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు 15 నిమిషాలు సమయం ఇవ్వండి అని అన్న అక్బరుద్దీన్కి ఎన్ని ఆస్తులు ఉన్నాయి ఇక్కడ? 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయి. హ్యాపీగా ఏసీ కార్లో తిరుగుతాడు, అసెంబ్లీలో నోటికి వచ్చినట్టు వాగుతాడు. కేసీఆర్ కారు కేసీఆర్దైనా కూడా స్టీరింగ్ నా చేతులు ఉందంటాడు. రేవంత్ రెడ్డి సీఎం అయినా కూడా నేను హైదరాబాద్కి కింగ్ అంటాడు. ఇట్లాంటివి వాగుతుంటాడు, చేస్తాడు. కానీ వీళ్ళ మాటలు పట్టుకొని విన్న యువకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు టెర్రరిస్టులుగా పోతారు. ఓకే. అది ఉన్మాదులు. సెక్యులర్ ముస్లింలు కూడా ఉంటారు, వాళ్ళు చదువుకొని వాళ్ళ జీవితం వాళ్ళు జీవిస్తూ ఇస్లాంని డిఫెండ్ చేసుకుంటూ మనుషులను ఎందుకు వేరు చేయడం అన్న ఉద్దేశంతో. అట్లని వాళ్ళేం ప్యూర్ హ్యూమానిటీగా ఉండరు, న్యూట్రల్ ఉంటారు. అట్లని ఉన్మాదులను వ్యతిరేకించరు. ఇప్పుడు పహల్గామ్ అవుతుంది, ఒక్క ముస్లిం కూడా వాళ్ళకు అగెన్స్ట్గా పోస్ట్ పెట్టాడు. ఎందుకంటే ఒక ముస్లింకి వ్యతిరేకంగా మాట్లాడితే అల్లా వాళ్ళను క్షమించడు. ఓకే. అల్లాని ఇంప్రెస్ చేయాలి అంటే ముస్లిం ఎప్పుడు ముస్లింకి సపోర్ట్ ఉండాలి. అంటే అది ఖురాన్లో ఉంటుందా? 100%. ఓకే. అంటే ఒక ముస్లింని వ్యతిరేకిస్తే మోమిన్ కాఫిర్ అంటారు. ఓకే. 2 కాన్సెప్ట్ ఖురాన్లో. మోమిన్ అంటే ఈ ఇస్లాం కానీ క్రిస్టియానిటీ రెండు చూడండి. ఇప్పుడు ఇస్లాం అయినా క్రిస్టియానిటీ అయినా 2 సైడ్స్ ఆఫ్ ఎ కాయిన్, పేర్లు వేరే కానీ 2 ఉద్దేశం ఒకటే ఉంటుంది. ఈ 2 మతాలు హ్యుమానిటీని, మనుషులని 2 భాగాలుగా విడదీస్తారు. ఒకటి బిలీవర్స్, నాన్ బిలీవర్స్ అని బైబిల్ చెప్తుంది. మోమిన్, కాఫిర్
అని ఖురాన్ చెప్తుంది. అంటే ఈ మోమిన్ అంటే ముస్లిం మోమిన్స్. ఓకే. కాఫిర్ అంటే ముస్లిం కానివాడు, నాన్ ముస్లిం ఇస్ అ కాఫిర్. ఓకే. అంటే అల్లాని నమ్మనివాడు, సున్తి చేయించుకోనివాడు, నెక్స్ట్ రోజుకి 5 సార్లు నమాజ్ చేయనివాడు కాఫిర్. ఇదేంటిదంటే మీరు అల్లాని నమ్మకుండా 5 సార్లు నమాజ్ చేయకుండా ఉన్న వాళ్ళందరూ నాన్ ముస్లిమ్స్ అవుతారు, కాఫిర్లు అవుతారు. అల్లాని నమ్మి వాళ్ళ మత విశ్వాసాలతో తెల్ల టోపీ పెట్టుకొని నమాజ్కి వెళ్ళే వాళ్ళు మోమిన్స్ అవుతారు. అందుకే అంబేద్కర్ గారు ఇస్లాం ఈజ్ ద బ్రదర్హుడ్ ఆఫ్ ముస్లిమ్స్ ఓన్లీ అని అన్నాడు. అంటే వాళ్ళ సోదర భావం ముస్లింకి ఉంటుంది తప్ప ముస్లింకి హిందూకి ఉండదు. అంటే భాయి చారా అనేది ముస్లింకే ఉంటుంది. మన దగ్గర మనతోని వాళ్ళు చేసేది భాయిచారా కాదు. మన దగ్గర ఈ సెక్యులర్ వాళ్ళు మాట్లాడే దానిలో గంగా జమున తేజీబ్ అని పిచ్చివాగుడు వాగుతుంటారు. గంగ ఎవరిది? హిందూది. జమున ఎవరిది? హిందూది. మరి ఒకవేళ గంగా జమున తేజీబ్ వాళ్ళదే మనది అయితే మొన్న సంగమం అప్పుడు గంగా సరస్వతి యమున సంగమం అయినప్పుడు మరి ముస్లింలు వచ్చి సంగమ స్నానం చేసిండ్రా? మరి జమున తేజీబ్ వాళ్ళది ఎట్లయితుంది? గంగా తేజీబ్ మనది ఎట్లయితుంది? గంగా జమున తేజీబ్ హిందూది. కాబట్టి ముస్లింలందరూ టెర్రరిస్టులు అవుతారా అని మనం అనలేం, కానీ టెర్రరిస్టులందరూ మాత్రం ముస్లింలే. టెర్రరిస్టులందరూ ముస్లింలే. ఓకే. సో హిందువులు ఎవరు ఉండరు? మీకు ఎక్కడన్నా టెర్రరిజం చేస్తే హిందువులకి స్వర్గానికి వెళ్తావు అని చెప్పిండ్రా? లేదు. కానీ ఇక్కడ అంటే హిందువులు అంటే హిందువులను ముస్లింలుగా చేంజ్ చేసి వాళ్ళని తీసుకెళ్తున్నారు కదా చాలా. ముస్లిం అయినాకనే టెర్రరిస్ట్ అవుతావు. ఓకే. హిందూగా ఉన్నప్పుడు నువ్వు టెర్రరిస్ట్ కావు. నువ్వు టెర్రరిస్ట్ ఎట్లయితావు? నీకు అదే చెప్తున్నా బాబు. ఏంటిది అంటే ఇప్పుడు మీరు టెర్రరిస్ట్ ఎందుకు టెర్రరిస్ట్ లైన్లో తెలుసుకోవాలి ఫస్ట్. ఓకే. టెర్రరిస్ట్ ఎందుకు టెర్రరిస్ట్ అవుతున్నాడు అంటే వాళ్ళ మత విశ్వాసాల ప్రకారంగా నువ్వు నీ అల్లాని నమ్మని వ్యక్తిని చంపేయడం వల్ల నీకు స్వర్గం లభిస్తుంది. అల్లాని నమ్మని వ్యక్తిని నువ్వు చంపేయడం వల్ల నువ్వు వానికి బెటర్ చేస్తున్నావు. అంటే నువ్వు ఏమన్నా చేయి హిందూ నరకానికే పోతాడు. ఇప్పుడు మీకు 1927లో అలీ బ్రదర్స్ అని ఇద్దరు కేరళలో మోప్లా రైట్స్ చేసిండు. అంటే వాళ్ళిద్దరు షౌకత్ అలీ ఆయన తమ్ముడు ఇద్దరు కేరళలో హిందువులను ఆడవాళ్ళకు కడుపుతోనున్న వాళ్ళని చంపి కడుపులోంచి బిడ్డను తీసి అక్కడ దగ్గరలో ఆవు ఉంటే ఆవుని చంపేసి దగ్గర ఆలయం లోపల ఆ ఆవు పేగులు నేసి ఇట్లాంటి దౌర్జన్యమైన మారణ హోమం చేసిండ్రు కేరళలో. దాన్ని మోప్లా రైట్స్ అంటారు. అది చేసిన షౌకత్ అలీ బ్రదర్స్ ఏమన్నారంటే మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ ఒక సామాన్య ముస్లిం కంటే కూడా ఒక నీచమైన వ్యక్తి అని అన్నారు. ఎందుకంటే అతను హిందూ కాబట్టి. ఓకే. అంటే ఇస్లాం ప్రకారంగా నువ్వు ఒక కాఫిర్ని చంపేసిన ఆ కాఫిర్ని ఈ భూమి మీద లేకుండా చేస్తే నువ్వు వాళ్ళ ధర్మం కోసం ధర్మయుద్ధం చేసినట్టు అని వాళ్ళ సిద్ధాంతం అది. ఆ సిద్ధాంతం ప్రకారంగానే వాళ్ళు ఎక్కడైనా ఇండియన్ ఆర్మీనే కానీ మొన్న పహల్గాంలో కూడా అందరిని చంపడానికి కూడా ఎందుకు ముస్లింలు వేరు హిందువులు వేరు ఎందుకు అన్నారంటే ముస్లింని చంపుకుంటే అల్లా బాధపడతాడు కాబట్టి ముస్లింలను పక్కకు ఉండమని హిందువులు చంపేశారు. అలా ఒకరిద్దరు ముస్లింలు చచ్చిపోయినారు. అది యాక్సిడెంటల్గా చచ్చిపోయినారు. వీళ్ళకి తెలియలేదు ఆ చచ్చిపోయిన వాళ్ళు ముస్లింలు అని. హిందువులందరినీ సెపరేట్ ఉండమని వాళ్ళ ఐడి కార్డులు చెక్ చేసి వాళ్ళని షూట్ చేస్తుంటే వాళ్ళు పారిపోతున్నారు అన్నట్టు. కొందరు పారిపోయేటప్పుడు షూట్ చేసినప్పుడు ఒకరిద్దరు ముస్లింలకు అనుకోకుండా తగిలింది. అక్కడేం వాళ్ళు మైక్లో అనౌన్స్ చేసి ముస్లింలందరూ ఇటువైపు హిందువులందరూ ఇటువైపు రండి అని చెప్పేసి అందరిని ఇట్లా నించోబెట్టి ఇట్లా షూట్ చేసే అదొక ప్రోగ్రామ్ ప్లాన్డ్ కాదు. కానీ ఒక చిన్న అబ్బాయి మాట్లాడడం జరిగింది. సో గుంపు వచ్చినప్పుడు సో ఇంట్లో ముస్లింలందరూ ఒక సైడ్ వెళ్ళండి హిందువులందరూ ఒక సైడ్ వెళ్ళండి అని చెప్పిన తర్వాత హిందువులను కాల్ చేయడం జరిగింది అని చెప్పేసి ఒక చిన్న అబ్బాయి చెప్పడం జరిగింది. అవును. ఎందుకంటే వాళ్ళు అక్కడిదక్కడ చేసుకున్నారు. ఓకే. అందులో ఇప్పుడు ఏమంటారంటే కొందరు చెక్లర్ గారులు ఉంటారు. అంటే చెక్క ప్లస్ లర్ ఈస్ కాల్డ్ చెక్లర్. ఓకే. సో వాళ్ళు ఏమంటున్నారు అంటే అందులో ఒక ముస్లిం కూడా చచ్చిపోయినాడు. ఇటు హిందువులు వెళ్ళండి ఇటు ముస్లింలు వెళ్ళండి అన్నప్పుడు అది విన్నాడో వినలేదో యాక్సిడెంటల్గా ఒక ముస్లిం ఆడు ఉన్నాడు. ఆ హిందువులు పరిగెడుతున్నప్పుడు ఒక ముస్లిం అడ్డం వచ్చిండో లేకపోతే అందులో ఉన్నాడో ఏం జరిగిందో వాడు చచ్చిపోయింది. సో ఎవరన్నారు?
సెక్యులర్లు అందరు ఒకసారి చూడండి. మీరు సెక్యులర్లు అన్నారా చెక్యులర్లు అన్నారా? చెక్యులర్లు. సో ఆ చెక్యులర్లు ఎవరో ఒకసారి మీరు చెప్తే కాంగ్రెస్ పార్టీ చెక్యులర్ల చాలా మంది ఉంటారండి. ఇప్పుడు ప్రకాష్ రాజు నెంబర్ 1 చెక్యులర్. ఓకే. నెక్స్ట్ ఈ కమ్యూనిస్ట్ పార్టీల గురించి మాట్లాడేటోళ్ళంతా చెక్యులర్లు. ఓకే. అంటే యాక్టర్ ప్రకాష్ రాజ్. ఓకే. నెక్స్ట్ ఇంకా తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి సపోర్ట్ చేసే వాళ్ళంతా చెక్యులర్లు. ఓకే. నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిన్న ర్యాలీ చేయడం జరిగింది, చూసిరా? దేనికి సంబంధించి చేసిండ్రు? సో అటాక్స్ పైన చేస్తూ ఇంటెన్షన్ అడగండి. ఓకే. మీ ఇంటెన్షన్ ఏంది అని అడగండి. సరే, వాళ్ళ ఇంటెన్షన్ ఏమై ఉంటుంది మీరు చెప్పండి. చనిపోయిన వాళ్ళ కోసం ఒక ర్యాలీ కొవ్వొత్తులు పట్టుకొని తిరగడం వేరు, వాళ్ళ గురించి బాధపడి వాళ్ళని నువ్వు హిందూ అని తెలుసుకొని వాళ్ళని చంపినప్పుడు నీ రక్తం మరగడం వేరు. కాబట్టి దయచేసి కాంగ్రెస్ ఈ సెక్యులర్ పార్టీలతోని భారతీయ జనతా పార్టీని కంపేర్ చేయొద్దు. హిందూ ఒక కట్టర్ హిందువుని కూడా కంపేర్ చేయొద్దు. వీళ్ళంతా చెక్యులర్లు అన్నట్టు. ఈ కాంగ్రెస్ పార్టీలు ఉండే హిందువులు, సెక్యులర్ పార్టీలలో బీఆర్ఎస్లో ఉండే హిందువులు, ఇంకా అక్కడ ముస్లింలు కూడా కొందరు చచ్చిపోయినరు అని మాట్లాడే వీళ్ళంతా చెక్యులర్లు. కేవలం అక్కడ నువ్వు హిందువుగా కాబట్టి నిన్ను చంపేసిండ్రు, చచ్చిపోయిన వాడు హిందూ, వాడి గురించి నీకు బాధ అవుతుంది అంటే కాలుకి దెబ్బ తగిలితే కంట్లోంచి నీరు ఎట్లయితే వస్తుందో అట్లా కాశ్మీర్లో ఎవరెవరైతే మొన్న హిందువులు సెపరేట్ అని ప్యాంట్లు లాగి వాడు హిందువా ముస్లిమా కనుక్కొని వాడిని చంపినప్పుడు నీ కంట్లోంచి నీరు వచ్చిందా, నీ హృదయంలో బాధ అనిపించిందా, అట్లాంటి వాడు హిందూ. భారతీయ జనతా పార్టీలో ఉన్న వాళ్ళందరూ హిందువులు. ఈ సింధు జలాలను రద్దు చేస్తే, అంటే ఈ ఒప్పందం రద్దు చేస్తే సో మోడీని చంపేస్తామని చెప్పేసి మాట్లాడడం జరిగింది, అంటే ఈ ముస్లిమ్స్కి సంబంధించిన ఒక పెద్ద వ్యక్తి. సో దీనిపైన మీరు ఏం మాట్లాడతారు? వీళ్ళు మోదీని చంపేస్తామని, ఆర్ఎస్ఎస్ లేకుండా చేస్తామని, వీళ్ళు ఎట్లా అంటే ఇప్పుడు ఏనుగు పోతుంటే కుక్కలు మొరుగుతాయి కదా, అట్లా ఈ కుక్కలు ఎప్పటి నుంచో మొరుగుతూనే ఉన్నాయి. నరేంద్ర మోదీ గుజరాత్కి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఆయన హ్యాట్రిక్ ప్రైమ్ మినిస్టర్ అయ్యేదాకా ఈ కుక్కలు ఉరుతనే ఉన్నాయి, ఏనుగు దాని పని అది చేసుకుంటూనే పోతుంది. కాబట్టి కుక్కల గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. 2, ఇండస్ ట్రీటీ అంటే ఏంటిదంటే సింధు నది పరివాహక ప్రాంతం మొత్తం ఈ అఖండ భారతదేశాన్ని ఒకప్పుడు హిందూ అన్నారు. హిందూ అనే పేరు కూడా ఆ సింధు నది పరివాహక ప్రాంతంలో ఉన్న జాతిని హిందువులు అన్నారు. అందుకే దీన్ని ఈ దేశాన్ని అంటే ఈ గడ్డని గజ్వే హింద్, గజ్వ అంటే యుద్ధం, దేని మీద? హింద్ దేశం మీద. దాన్ని గజ్వే హింద్ అంటే ఇస్లామిక్ దేశం చెయ్యాలి అని వీళ్ళు ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నారు. 800 సంవత్సరాల నుంచి ఇస్లాం వచ్చినప్పటి నుంచి ప్రయత్నం చేస్తున్నా, ఇంతవరకు కాలేకపోయింది. అఫ్కోర్స్ ముక్కలు చేయగలిగినరు, ఆఫ్ఘనిస్తాన్గా, పాకిస్తాన్గా, బంగ్లాదేశ్గా చేయగలిగి. అయితే ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళిపోయినప్పుడు ఆ టైంలో మనము ముఘల్ తుర్కుల ఆఫ్ఘన్ల దౌర్జన్యాలలో ఉన్నాం. అప్పుడు సోషల్ మీడియా లేదు, అప్పుడు హిస్టరీ రికార్డ్ చేసలేదు. కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ని మనం కోల్పోయింది, అది సైలెంట్గా కోల్పోయే పరిస్థితి వచ్చింది. 1947 అనేది మన స్వతంత్ర సంగ్రామంలో కూడా కలిసిన భాగం. కాబట్టి అప్పుడు ఎట్లయితే పాకిస్తాన్ విడిపోయినప్పుడు బ్రిటిష్ ఏమని అనుకున్నారంటే భారతదేశాన్ని 600 ప్రిన్స్లీ స్టేట్స్గా, చిన్న చిన్న రాజ్యాలుగా విడగొట్టి వెళ్ళిపోదాం. ఎందుకంటే ఇది ఒక అఖండ భారతంగా ఉంటే ఈ దేశంలో ఉన్న సంస్కృతి విలువలతోని ఈ దేశంలో యువకులు కొత్తగా పుడుతున్నారు. అంటే ఇక్కడ వివాహ వ్యవస్థ పటిష్టంగా ఉంది. వీళ్ళ దేవీ దేవతలు కూడా మనం సీతారాములు, పార్వతీ పరమేశ్వర్లు ఇట్లా అన్నీ చూస్తున్నాం. కాబట్టి వీళ్ళు డెఫినెట్గా వివాహ వ్యవస్థ వీళ్ళకి స్ట్రాంగ్ ఉంటుంది. అందులోనూ విలువలతో కూడిన తరం వీళ్ళకు పుడుతూనే ఉంటారు. కాబట్టి ఎందుకంటే ఈ డిఎన్ఏలోనే ఆ ఋషుల సంస్కృతి, ఋషుల పరంపర మనది. అందుకే మన గోత్రనామాలు కూడా ఋషుల పేర్లు ఉంటాయి. ఇట్లాంటి గొప్ప దేశం కాబట్టి దీన్ని ముక్కలు చేద్దాం, 600 ప్రిన్స్లీ స్టేట్స్ చేద్దామని బాగా ప్రయత్నం చేసింది బ్రిటిష్. కానీ కుదరక ఏం చేసిండ్రు, సరే అట్లీస్ట్ దేశాన్ని ఒక పక్కల బల్లెం లెక్క వీళ్ళకి పాకిస్తాన్ని టెర్రరిస్ట్ ఒక దేశంగా పాకిస్తాన్ ఉంచేస్తే అప్పుడు ఇటు సైడ్ పాకిస్తాన్, అటు సైడ్ బంగ్లాదేశ్. అందుకే దాన్ని ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ అనేవాళ్ళు. అయితే ఈ 2 దేశాలుగా వీళ్ళు ఉన్నప్పుడు ఈ 2 వీళ్ళను ఊరికే సతాయించుకుంటుంటారు. ఇట్లా సతాయించిన కొద్దీ వీళ్ళు డెవలప్ గారు ఎప్పటికీ ఇట్లనే ఈ లొల్లులనే ఉంటారు. హిందూ ముస్లిం లొల్లులనే ఉంటుందని బాగా ప్లాన్ చేసిండ్రు బ్రిటిష్ వాళ్ళు. అట్లా ప్లాన్ చేసి 1947లో పాకిస్తాన్ డివైడ్ చేసినప్పుడు ఒకటి ఇండస్ ట్రీటీ అని చెప్పిండ్రు. ఇండస్ వ్యాలీ ట్రీటీ అంటారు. అంటే నదీ జలాలు హిమాలయాల నుంచి వచ్చేవి, ఆ నదులు కొన్ని పాకిస్తాన్ వైపుకి వెళ్తాయి. అది యాక్చువల్లీ ఒకప్పుడు పంజాబ్కి వెళ్ళేదన్నమాట. పంజాబ్లో మనకు ఒక వెరీ నైస్ క్వాలిటీ గోధుమలు వస్తుండే
పంజాబ్ కలిపి ఉన్నప్పుడు, భారత్ పాకిస్తాన్ కలిసి ఉన్నప్పుడు, అప్పుడు ఆ ఏరియాలో ఉన్న అంటే మెయిన్గా భారతదేశంలో హిందువులకు రక్షణగా ఉండేది సిక్ సమాజం. అంటే సిక్కు మతము అనేది మతం కాదు, అది సనాతన ధర్మంలో ఒక భాగం. అందుకే గురు గోబింద్ సింగ్ కానీ, సాబ్జాదా ఇద్దరు బాల వీరులు కానీ, వీళ్ళందరూ పేర్లు చూడండి మన పేర్లే ఉంటాయి. గోబింద్ అంటే ఏంటి? కృష్ణుడి పేరు. గురు అంటే హిందూ సమాజంలో మనం గురువు, ప్రతి గొప్ప వ్యక్తిని మనకు మార్గదర్శకం ఇచ్చిన వాళ్ళని గురువు అంటాం. అట్లా గురు గోబింద్ సింగ్ అనేది మన దాని నుంచి వచ్చిన, అంటే హిందువులో క్షాత్రతేజం తగ్గిపోతున్నప్పుడు సిక్ సమాజం నుంచి వెళ్ళి క్షాత్రతేజాన్ని పెంచుకున్న వీరులందరూ కలిసి ఒక సమూహంగా ఫామ్ అయినరు. ఒక అసోసియేషన్ అనుకోండి, మీరు ఇప్పుడు ఒక సంస్థ పెట్టి ఒక అసోసియేషన్ ఫామ్ అయ్యి ఆ అసోసియేషన్ పెరిగి పెరిగి గొప్పదైంది అనుకోండి, ఆర్ఎస్ఎస్ లాగా. అట్లనే సిక్కు కూడా ఒక సిద్ధాంతంతో ఈ హిందూ సమాజం కోసం, ఈ దేశం కోసం, రక్షణ కోసం వచ్చిన సిక్ సమాజం అన్నమాట. అది పునర్జన్మను నమ్ముతుంది, రాముడిని నమ్ముతుంది. అందుకే గురు గోబింద్ సాయిలో రాముడి గురించి ప్రస్తావన ఉంటుంది. కాబట్టి వీళ్ళను ఎట్లయినా చేయాలి, వీళ్ళని ఎట్లయినా సిక్కులను హిందూ సమాజానికి దూరం చేయాలన్న ఉద్దేశంతో పంజాబ్లో ఎక్కడైతే బాగా మంచి అగ్రికల్చర్ ఉన్న ఏరియాని కట్ చేసి పాకిస్తాన్కి ఇచ్చేసింది. ఆ ప్రాంతానికి ఈ హిమాలయాల నుంచి వచ్చిన నీరు ఏదైతే ఉందో ఆ నీరుతోని సస్యశ్యామలంగా ఉంటుంది. ఇప్పుడు అక్కడ ఉన్న పాకిస్తానీ పంజాబ్లో ఉన్న హిందువులందరినీ, సిక్కులను దౌర్జన్యంగా మతం మార్చేసి ముస్లింలుగా తయారు చేసుకున్నారు. కానీ వాళ్ళ పూర్వీకులందరూ కూడా ఆ పాకిస్తాన్లో ఉన్న పంజాబ్ ప్రావిన్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకప్పుడు హిందువులే. అయితే ఇప్పుడు అక్కడికి ఈ వాటర్ ట్రీటీ ఏదైతే వస్తుందో అక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది మనకి. ఆ బ్రిడ్జిని ఎప్పుడు కూడా కట్టేయొద్దు, పాకిస్తాన్కి వాటర్ ఇవ్వాలి అనేది ఒక ట్రీటీ అయిందనమాట. పాకిస్తాన్ ప్రెసిడెంట్కి ఉన్న భారతదేశ ప్రైమ్ మినిస్టర్. అది ఆ ట్రీటీ ఇప్పుడు మీకు నాకు ఒక ట్రీటీ ఉంది. ఒక మీకు నాకు మా ఇంట్లో నుంచి వెళ్ళి మీకు నల్ల నీళ్ళు ఇస్తున్నాం, తాగే నీళ్ళు. మీరు వస్తారు, 2 బిందెలు పట్టుకుంటారు, పోతారు. రోజు మీరు మూసుకొని ఉండాలనా? రోజు నా ఇంటి మీద రాళ్ళేస్తా, నేను నీళ్ళు ఇస్తానా? అంత తెలివి లేదా? మోదీ ప్రభుత్వం ఇప్పుడు చేసింది అదే. ఓకే. సో అంటే ఒప్పందం అంటున్నారు కదా, అక్కడ ఏం ఒప్పందం జరిగింది అనేది అంటే జనాలకు తెలియాలి కాబట్టి అడుగుతున్నా. అదేమన్నా ఉందా ఒప్పందం అనేది? అదేంటండి, ఇండస్ వ్యాలీ ట్రీటీ అంటారు దాన్ని. 1960లో ఇండస్ వ్యాలీ ట్రీట్ బిట్వీన్ పాకిస్తాన్ అండ్ ఇండియన్ గవర్నమెంట్, నెహ్రూ గారు సైన్ చేసిన ట్రీటీ అనమాట. దాని ప్రకారంగా నదీ జలాలు ఏవైతే ఉన్నాయో హిమాలయాల నుంచి వెళ్ళి 7 నదులు ఉన్నాయి. ఆ జలాలన్నీ అక్కడికి వెళ్తాయి. అవి డొమెస్టిక్ కానీ అగ్రికల్చర్ కోసం కానీ అవి వాడుకోవడం కోసం. అసలు యాక్చువల్లీ మోర్ దాన్ 60% నదీ జలాలు ఇండస్ నుంచి అటు సైడ్ వెళ్తున్నాయి. అంటే సింధు నది నుంచి వెళ్ళేవన్నీ అటు వెళ్తున్నాయి, ఆ చిన్న చిన్న నదులన్నీ. ఆ నదుల నీళ్ళన్నీ ఒక పెద్ద ప్రవాహంగా అటు వెళ్తున్నప్పుడు వాటిని కనీసం ఏదైనా డెవలప్మెంట్కి వాడుకోవడం, అక్కడ ఏమైనా ఆనకట్టలు కట్టుకోవడం, ఆ రివర్ వాటర్ని స్టోరేజ్ చేసుకోవడం, అంటే స్వావలంబన, ఆత్మనిర్భర్గా తయారవ్వాలన్న ఆలోచనే లేని ఒక దౌర్భాగ్యపు, బిచ్చపు, అడుక్కదినే దేశం భూమి మీద ఏదైనా ఉందంటే అది పాకిస్తాన్. ఆ నీళ్ళు ఎప్పటికి వస్తాయని కాన్ఫిడెన్స్తో ఉన్నారు. సరే మరి వస్తాయి, అట్లాంటప్పుడు గెలుకుడు ఎందుకు? మళ్ళీ భారతదేశాన్ని వచ్చి ఇక్కడ హిందువులు ఎవరు, ముస్లింలు ఎవరు ప్యాంట్లు తీసి చూసి చంపితే ఊకుంటారా? ఇన్ని సంవత్సరాలు వీళ్ళకి ఎట్లా అలవాటైంది పాకిస్తాన్ కంటే ఎవ్వరు అట్లాంటి దమ్ము ధైర్యం చేయలే ఆ ఇండస్ వ్యాలీ ట్రీటీని ఆపేంత. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వమే ఎక్కువ మనకు అధికారంలో ఉన్నది. ఆ అధికారంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ వాళ్ళకు భయపడుకుంటూనే ఉన్నది. ఇప్పుడు కూడా చూడండి, వాళ్ళు ఇండియన్ ఆర్మీ డ్రెస్సులు వేసుకొని వచ్చి షూట్ చేసిండ్రు కదా. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది ఉంటే అది చేసింది ఇండియన్ ఆర్మీ అని అనేటోళ్ళు. అట్లాంటి దౌర్భాగ్య పార్టీ కాంగ్రెస్ పార్టీ. దాన్ని ఇప్పుడు తరిమేసి భూస్థాపితం చేసిండ్రు భారతీయులందరూ కలిసి. మోదీని తీసుకొని వచ్చిండ్రు. మోదీ ఏమో దేశం కోసం ఇంత పనిచేస్తున్నాడు అనే అక్కసుతోనే వాళ్ళు మోదీకో బోలో అని అన్నారు. అయితే ఈ వాటర్ ట్రీటీ వస్తున్నప్పుడు మూసుకొని ఉండాలన్నా ఉండకుండా మనల్ని ఊరికే కవ్వింపు చర్యలు చేస్తూనే ఉన్నారు. ఏం తిరిగి చెయ్యమా అంటే మరి చేస్తూనే ఉన్నాం కదా. మనము సర్జికల్ స్ట్రైక్ చేస్తే, యూరీ అటాక్ రిటాలియేట్ చేసినాం, ఎన్ని చేసినా కూడా ఈ కుక్క తోక వంకరగానే ఉంటుంది. దీనికి ఇట్లాంటి ట్రీట్మెంట్ సరిపోతలేదు. పాకిస్తాన్ని 3 ముక్కలు చేసేయాలి. ఒకటి సింధు ప్రావిన్స్ కింద చేయాలా, నెక్స్ట్ పంజాబ్ ఎక్కడైతే అమృత్సర్ ఆ ఏరియాలో పంజాబ్ని వాళ్ళ
ప్రాంతం ఉంది కదా సిక్కులలో, ఆ ప్రాంతాన్ని సెపరేట్ చేయాలి. బలూచ్లు వీళ్ళ దౌర్జన్యాలను తట్టుకోలేక విడిపోవాలని చూస్తున్నారు. బలూచిస్తాన్ని 3 ముక్కలు చేయాలి. అట్లా చేస్తే తప్ప మోదీ ప్రభుత్వం వీళ్ళు దారులకు రారు. దీనివల్ల మనం కేవలం భారతదేశానికి సేఫ్టీ సెక్యూరిటీ కాదు, లోక కళ్యాణం చేసిన వాళ్ళం అవుతాం మనం. ప్రపంచానికి కూడా ఒక టెర్రరిస్ట్ దేశం, అడక్కదినే దేశం. ఇప్పుడు ఇన్ని రోజులు ఏంది, వీళ్ళు బెగ్గింగ్ బౌల్ పట్టుకొని చైనాను, అమెరికాను, అన్ని దేశాలను మాకు ఇంత ఇవ్వండి, ఫండ్స్ ఇవ్వండి, మా దేశం అడక్క తింటున్నాం, మేము గోధుమ రొట్టెలు పిండిస్తేనే రొట్టెల కోసం ఎట్లా కొట్టుకొని చచ్చిండ్రు, టమాటాలు మనం ఇయ్యలేదని అప్పుడు చచ్చిండ్రు. సో ఇట్లా వీళ్ళు ఇప్పుడు ఏం చేయాలంటే చిప్పతో పాటు ఒక గ్లాస్ కూడా పట్టుకొని పోవాలి. ఎందుకంటే నీళ్ళు ఇస్తలేం కదా ఇప్పుడు మనం, అక్కడ దాహం కూడా అవుతుంది. తిండి లేకుంటేనన్నా అదో నీళ్ళు తాగి బతకొచ్చు, నీళ్ళే లేకపోతే. ఏదైతే 1960లో నెహ్రూ గారు సైన్ చేసిన ట్రీటీ ఏదైతే ఉందో, ఆ ట్రీటీని ఆపేయడం వల్ల వీళ్ళకి బుద్ధి చెప్పే వాళ్ళం అవుతున్నాం మనం. అయితే ఇప్పుడు మన దేశంలో ప్రాబ్లం ఏంటంటే మనము రెండిటితో ఫైటింగ్ చేయాలి. 2 and half అంటారు అనమాట ఈ థియరీని. ఏంటిది అంటే ఒకటేమో చైనాతోని ఫైటింగ్ చేయాలి, ఎందుకు చైనా భారతదేశాన్ని ఆక్యుపై చేయాలని చూస్తున్నాం. 2 పాకిస్తాన్తో ఫైటింగ్ చేయాలి. ఇస్లామిక్ టెర్రరిజంని ఆపడానికి పాకిస్తాన్ని ముక్కలు చేయడం వల్ల ఆ టెర్రరిజంని మనము కంట్రోల్లో పెట్టడానికి. అదని పాకిస్తాన్ మొత్తం తీసేసినంత మాత్రాన, ముక్కలు చేసినంత మాత్రాన టెర్రరిజం మొత్తం పోదు, కానీ చాలా వరకు కంట్రోల్లోకి వస్తుంది. కాబట్టి 2. ఇంకొకటి హాఫ్ ఉంటుంది, అది మన దేశంలోనే ఉన్న అంతర్గత శత్రువులు ఉంటారు. ఎవరైతే అక్కడ చచ్చిపోయిన వాళ్ళలో ముస్లింలు కూడా ఉన్నారు, కాబట్టి మీరు ఇప్పుడు పల్గామైన ఇన్సిడెంట్ మొత్తం వైట్ వాష్ చేయాలి అంటారు. ఇప్పుడు అందులో ఒక ముస్లిం వాడు యాక్సిడెంటల్గా చచ్చిపోయింది, ఆ చంపినోనికి తెలియదు వాడు ముస్లిం అని, చచ్చేటోనికి కూడా నేను మనం చంపుతుంది ముస్లింలు, వాళ్ళకి తెలియక చంపుతున్నారని వీనికి తెలియదు. వీడేదో అక్కడ ఆ మూమెంట్లో వాళ్ళని కాపాడము, లేకపోతే అందరం కలిసి పారిపోదాము అని అనుకున్నారే తప్ప, టెర్రరిస్ట్ చంపేటోడు ముస్లింలను పక్కకి వెళ్ళమన్నాడు అన్న విషయం వాడికి తెలియదు పోయినోనికి. అక్కడేం వాడు తెలిసి కూడా ముస్లింలను కాపాడడానికి వస్తున్నప్పుడు కూడా నేను హిందువుని కాపాడుతా అని పోయినోడు కాదు వాడు. కామన్ సెన్స్ ఆలోచించండి, మీరే ఆ పొజిషన్లో ఉంటే మీ ప్రాణాలు మీరు రక్షించుకుంటారా, ఉన్న వాళ్ళ ప్రాణాలు రక్షిస్తారా? సో ఇది మాట్లాడేటోళ్ళంతా ఎవరు అంటే ఈ చెక్కలర్ గారులో ఇందాకన్న విషయం, వీళ్ళని అందుకే హాఫ్ అని చెప్తున్నా. ఎందుకంటే ఇది 2 and half థియరీ. 1 పాకిస్తాన్, 2 చైనా, 3 మన దేశంలో ఉంటూ మన దేశ తిండి తింటూ మన దేశ వనరులు ఎంజాయ్ చేసుకుంటూ పాకిస్తాన్కి చైనాకు ఫేవర్గా మాట్లాడుతున్నాయి. అందులో ఒకరు ఈ ఔలా ఏమంటారు, వీళ్ళకు ఒళ్ళు ఉంటుంది, కొంచెం ముద్దుగా మొహాలు ఉంటాయి, కానీ మెదడు నీళ్ళు ఉంటుంది. ఎవరిది అంటే సమంత. ఒకటి సినిమాలలో వేస్తుంది కదా, వాళ్ళని హీరోయిన్ అనొద్దు, వాళ్ళు హీరోయిన్లు కాదు, యాక్ట్రెస్ అనాలి, యాక్టర్ అనాలి. అది దేనికి హీరోయిన్, దానికి ఏమన్నా క్షాత్రతేజం ఉన్నదా? క్షాత్రతేజం ఉంటే ఆ హీరోయిజం అంటారు, దాన్ని హీరోయిజం అంటారు. సో మీరు మొహానికి మేకప్ వేసుకొని ఎగిరేటోళ్ళని దయచేసి హీరోయిన్ హీరోలో అనకండి. కాదు, ఇప్పుడు సమంత టాపిక్ ఎందుకు వచ్చింది? ఆమె ఏం బాగింది, నీళ్ళట నది దాగదట, పండ్లట చెట్లు తినదట, కాబట్టి మనమట పాకిస్తాన్కి నీళ్ళు ఇవ్వాలన్నట. ఓకే, ఇప్పుడు ఈమె వాడిన మాటకు పారాగాన్ వాడాలన్నా బాటా వాడాలన్నా నేను? మీరు ఏదైనా వాడచ్చు, 2 వాడతా. ఓకే, ఈ తెలివి, దీని తెలివి పక్కన ఉంటే ఇంకొకటి ఉన్నది, దాని పేరు సాయి పల్లవి. అది ఒక 4-5 దిక్కుమాలిన సినిమాలు చేసింది, మనందరం చూసినాం. మనం ఇచ్చిన పైసలతో అది ఈరోజు మంచి ఎంజాయ్ చేస్తుంది. లావిష్ లైఫ్ ఎంజాయ్ చెయ్యి, నీకు దేవుడు ఇచ్చి నువ్వు ఎంజాయ్ చేస్తుంది చెయ్యి. నువ్వు గోరక్ష చేసేవాళ్ళు టెర్రరిస్టులు అంటావు, గోవుని మనం చంపడానికి తీసుకోబోతున్నావు, వాడిని ఆపి వాడిని 4 తన్నినోళ్ళు టెర్రరిస్టులతో సమానం అంట. భారతదేశ ఆర్మీకి పాకిస్తాన్ ఎట్లయితే శత్రువో, పాకిస్తాన్లో ఉన్న వాళ్ళకి కూడా భారతదేశం శత్రువు అట. దీన్ని పంపాలి అక్కడ ఆర్మీ కాడికి, ముక్కలు చేసి పంపిస్తారు. ఇది వీళ్ళ అతి తెలివి వాగుడు అన్నట్టు. కాబట్టి ఒకవేళ సమంత గారు అట్లాగే ఇప్పుడు మీరు సాయి పల్లవి గారి గురించి మాట్లాడారు, సో వాళ్ళిద్దరు ఒకవేళ మీ దగ్గరకు వస్తే మీరు ఏం చేస్తారు? ఫస్ట్ బాటా అన్న పారాగాన్ అన్న వాడతా. ఎందుకంటే నువ్వేం మాట్లాడుతున్నావు, అక్కడ హిందూ ఎవరు ముస్లిం ఎవరు అని అడిగి వాళ్ళని అక్కడ చంపేసినప్పుడు, వాళ్ళకు నీళ్లు మన దేశ ప్రభుత్వం ఆపినప్పుడు నువ్వు ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తావా, పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తావా? నీకు ఈ దేశం నచ్చినప్పుడు నీకు నచ్చిన దేశం వెళ్ళిపో, పాకిస్తాన్ వెళ్ళిపో.
నీకు ఈ దేశంలో ఒక సంస్కృతి ఉంటుంది, ఆ సంస్కృతి నీకు నచ్చనప్పుడు నీకు ఏ దేశ సంస్కృతి నచ్చితే ఆ దేశానికి వెళ్ళిపో. ఈడ తింటావు, ఆడ పాట పాడతావు, అంటే ఏదైతే పల్లెంలో తింటావో ఆ పల్లెంకే ఒక్కలు పెట్టే రకాలు వీళ్ళు. వీళ్ళకు ఒళ్ళు చూపించుకొని పైసలు సంపాదించుకునే ఇండైరెక్ట్ సాఫ్ట్ ప్రాస్టిట్యూట్స్ వీళ్ళు. ఓకే. సో ఇట్లాంటి ప్రాస్టిట్యూట్స్ జ్ఞానం ఇస్తే ఎట్లుంటుంది? సో అంత పెద్ద మాట నచ్చా వాళ్ళను? ప్రాస్టిట్యూట్సే కదండి. ఓకే. ఇప్పుడు మీరు సమంత ఊ అంటావా ఊహు అంటావా అని చేసింది. చేసినప్పుడు మీరు ఏం చూసిండ్రు? అందులో జ్ఞానం వచ్చిందా మీకు? మీకు ఏదైనా జ్ఞానం వచ్చిందా? మీరు రెడ్ లైట్ ఏరియాకి వస్తే వాళ్ళ దగ్గర ఏమొస్తుందో ఈ పాట చూస్తే కూడా అదే వస్తుంది. ఓకే. పాయింట్ 1. సాయి పల్లవి ఆ ఎగిరినప్పుడు మీకు ఏం కనిపిస్తుంది? హొయ్యలు కనిపిస్తున్నాయి కదా. ఆమె నెమలిలాగా డాన్స్ ఆడుతుంది అంటారు అందరూ. హొయ్యలు కనిపిస్తున్నాయా? నెమలిని పక్కన పెట్టండి, మధ్యలో జంతువులను ఎందుకు తీసుకొస్తారు? ఏం కనిపిస్తుంది మీకు ఆమె డ్యాన్స్ చేస్తుంటే? దాని నుంచి మీకు ఏదైనా జ్ఞానం వచ్చిందా? లేదా మీరేమైనా వేమనల జ్ఞానోదయం వైరాగ్యం వచ్చిందా? సో వీళ్ళు సాఫ్ట్ ప్రాస్టిట్యూట్స్ ఎప్పుడు కూడా జ్ఞానం ఇవ్వద్దు. మరి ఆ ఫీల్డ్ ఉన్న వాళ్ళందరూ ప్రాస్టిట్యూట్స్ అంటే నేను అట్లా చెప్పట్లేదు. కళ కావచ్చు, ఆర్ట్ కావచ్చు. సమంత డ్రెస్సింగ్ సెన్స్ చూడండి ఆ పాటలో, ఆమె ఇట్లాంటి జ్ఞానం ఇస్తే ఎట్లుంటుంది? సో నెక్స్ట్ ఈ సిమ్లా అగ్రిమెంట్ అంటే ఏంటి అసలు? 1972లో బంగ్లాదేశ్లో ఏం జరుగుతుండే అంటే, అక్కడ రెండు, ఇప్పుడు ఎప్పుడైనా కూడా ఇస్లాము మొత్తం ఒక సెపరేట్ దేశం ఇచ్చేస్తే వాళ్ళు సుఖంగా ఉండరు, వాళ్ళల్లో వాళ్ళు కొట్లాడుకుంటారు. మనతోనుంటే మనతోని లొల్లి పెట్టుకుంటారు, వాళ్ళని వాళ్ళు సెపరేట్ చేస్తే వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకొస్తారు అనమాట. ఆ కొట్టుకొచ్చొచ్చుడు అనేది కామన్ ఎక్కడ ఉన్నా కూడా. అయితే బంగ్లాదేశ్లో అది జరుగుతున్నప్పుడు వాళ్ళు రెండు వర్గాలుగా విడిపోయి పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళ మీద, బంగ్లాదేశీయుల మీద చేస్తున్న దౌర్జన్యాలకు గాను బంగ్లాదేశ్లో ఉన్న ప్రజలందరూ భారతదేశానికి వస్తుండే, లక్షల కొద్ది వస్తున్నారు. భారతదేశం వాళ్ళందరినీ ఆపడం కోసం, ఇన్ఫిల్ట్రేషన్ ఆపడం కోసము అప్పుడు వాళ్ళకు గొడవ అయినప్పుడు ఒకరికి మద్దతు ఇచ్చినాం. ఎవరికి ఇచ్చినాం? బంగ్లాదేశ్లో ఉండే వాళ్ళని. అప్పుడు వాళ్ళది వేరే పాకిస్తాన్, ఆ పాకిస్తాన్ వాళ్ళకు మనం మద్దతు ఇచ్చినాం. ఏది? ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్. కాబట్టి ఇప్పుడున్న పాకిస్తాన్కి కాకుండా అప్పుడున్న పాకిస్తాన్కి, అంటే ఇప్పుడున్న బంగ్లాదేశ్కి మనం సపోర్ట్ ఇవ్వడం వల్ల అక్కడ ఉన్న పాకిస్తానీ ఆర్మీ మన మార్షల్ శామ్ మానిక్షా ఎదురుగా వెపన్స్ అన్ని కింద పెట్టేసి మోకాళ్ళ కింద వంగి ఆయనకు సరెండర్ అయిపోయినారు. అయిపోయినప్పుడు సిమ్లా అగ్రిమెంట్ చేసుకున్నాం మనం బంగ్లాదేశ్తో. ఆ సిమ్లా అగ్రిమెంట్ అకార్డింగ్గా ఇన్ఫిల్ట్రేషన్ కానియొద్దు, అందులో ఇంకా కొన్ని ఉన్నాయి. ఆ బంగ్లాదేశ్ సెపరేట్ దేశంగా అయిపోయింది అట్లా. అది సిమ్లా అగ్రిమెంట్. అది ఇన్ఫిల్ట్రేషన్ని ఆపడం కోసం. అక్కడ మనకు బార్డర్ కూడా మనం అప్పుడు పెట్టుకున్నాం. అసలు ఆ బార్డర్ పెట్టుకోవాలి అని అప్పుడు అన్నా కూడా అప్పటి నుంచి ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్లో ఉండడం వల్ల వాళ్ళు ఎప్పుడు చూడు స్కామ్ల మీదనే ఫోకస్, కానీ దేశం గురించి, దేశ భద్రత గురించి వాళ్ళకి సోయి ఉండదు. కాబట్టి ఏం చేయలే. మొన్న మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బంగ్లాదేశ్కి అప్పుడు మనము ఒక బార్డర్ పెట్టేసినాం. ఆ బార్డర్కి ఫెన్స్ పెట్టినాం. అఫ్కోర్స్ ఫెన్స్ పెట్టినా కూడా అందులోకి వెళ్ళి దూరుకొని వస్తున్నారు, అది వేరే విషయం. కానీ ఇన్ జనరల్ అది సిమ్లా అగ్రిమెంట్. అది సిమ్లా అగ్రిమెంట్ ఈజ్ డిఫరెంట్, ఇండస్ వ్యాలీ ట్రీటీ ఈజ్ డిఫరెంట్. సిమ్లా అగ్రిమెంట్ బంగ్లాదేశ్తోనైంది. ఇండస్ వ్యాలీ ట్రీటీ పాకిస్తాన్తోనే. అది నీటికి సంబంధించింది, ఇండస్ వ్యాలీ నదీ జలాలకు సంబంధించి. ఇది ఇన్ఫిల్ట్రేషన్, బార్డర్, దీనికి సంబంధించింది. ఓకే. సో ఇంకో విషయం ఏంటంటే వక్ఫ్ అసలు అంటే ఏంది? అసలు దాని గురించి వివరించండి ఒకసారి. అంటే చాలామందికి తెలియదు ఇది, సో దాని గురించి ఒక్కసారి. వక్ఫ్ అంటే మామూలుగా మన దేవాదాయ ధర్మాదాయాలుగా ఇస్లామిక్ సంబంధించింది. ఓకే. ఎవరైనా ఒక ముస్లిం తన ఆస్తి, తనకు పిల్లలు లేరు అనుకుంటే తన ఆస్తిని వక్ఫ్కి ఇవ్వచ్చు. తన మతం ఉద్ధరించబడడం కోసం, లేదా తన మతాన్ని అనుసరించే పేద ముస్లింల కోసం ఇవ్వడం కోసం పెట్టుకున్న అదొక ఎండోమెంట్. అందరికి ఉంటుంది కదా, మిషనరీకి, క్రిస్టియన్స్కి మిషనరీ ఉంటుంది, హిందూస్కి దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉంటుంది, ముస్లింలకు వక్ఫ్ ఉన్నది. దీన్ని మిస్యూజ్ ఎట్లయింది, దీని ఉద్దేశం ఏంది, దీని వెనుక ఉన్న నాక్ అండ్ కన్నింగ్ ఎజెండా వల్ల ఇది ఎందుకు ఇంత దారుణమైన సంస్థగా ఎదిగింది అనేది తెలుసుకోవాలి మనం.
ఫస్ట్ థింగ్ ఏంటిదంటే మొహమ్మద్ అలీ జిన్నా ఎప్పుడైతే భారతదేశాన్ని బ్రిటిష్ నుంచి వెళ్ళి మాకు ఇవ్వండి, మేము ముస్లిమ్స్ వెళ్తాం, ఇప్పుడు దీన్ని ఇస్లాం దేశంగా చేస్తామని వాళ్ళు అడిగిను. అయితే అక్కడ బ్రిటిష్ కూడా బాధపడ్డారు అన్నట్టు, అరే మేము 200 సంవత్సరాల నుండి ఇంత లూటీ చేసినాం, ఇంత దౌర్జన్యాలు చేసినా కూడా వీళ్ళు క్రిస్టియన్ దేశంగా కాలేదు, ఇప్పుడు వీడికి ఇచ్చేస్తే వీడు ముస్లిం దేశంగా చేసేది ఉంటే మాకు ఇన్సల్ట్ కదా, ఇజ్జత్ కా సవాలే, మేము అట్లా కానియొద్దు అని చెప్పేసి ఒక పని చేద్దాం, ఈ దేశాన్ని ముక్కలు ముక్కలు చేసేద్దాం, లేదా ఈ దేశాన్ని ఎప్పుడు హిందూ ముస్లిం అనేది కొట్టుకుంటూ ఉండేలాగా చేద్దాం అని అనే ఒక న్యాక్ అండ్ కన్నింగ్ థాట్తోనే బ్రిటిష్ ఏం చేసిందంటే భారతదేశాన్ని ముక్కలు చేద్దామని చెప్పేసి జిన్నాకు చెప్పింది. అప్పుడు జిన్నాకు వెంటనే బాధ అయింది, ఈ దేశం మొత్తం మాకు కావాలి అంటే ఇటు జాతీయవాదులు ఇయ్యనిస్తలేరు, అటు బ్రిటిష్ కూడా ఇయ్యనిస్తలేదు అని అనుకొని మేము సెపరేట్ అవుతాము, పాకిస్తాన్, ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ అంటే ఇప్పుడు బంగ్లాదేశ్, ఈ 2 దేశాలుగా విడిపోతాము. విడిపోతూ వాళ్ళు ఒక ప్లాన్ చేసుకున్నారు, ఏంటిదంటే ఇక్కడైతే మనల్ని పీల్చి, ఇప్పుడు రజాకర్ల కాలంలో హిందువుల ఆస్తులు పీల్చి, హిందువుల్లో ఉన్న ధర్మద్రోహులు కూడా అంటే కొందరు స్వార్థపరులు ఉంటారు చూడు, వాళ్ళు ఏం చేసిండ్రు, రజాకర్లకు సపోర్ట్ చేసి మన ఆస్తులన్నింటినీ దొబ్బేసి హిందువుల దగ్గర నుంచి దౌర్జన్యంగా తీసుకొని ఆ ఆస్తులన్నింటినీ వక్ఫ్ పేరిట ఇచ్చి వాళ్ళు పాకిస్తాన్కి వెళ్ళిపోయారు. అక్కడ పెద్ద పెద్ద మ్యాన్షన్లలో పెద్ద పెద్ద ఇల్లులున్న జమీందారులు వాళ్ళున్న హిందువులందరినీ తరిమేసి, లేదా వాళ్ళ మీద భయం చూపించి వాళ్ళ పిల్లలను ఎవరినో చంపేస్తాం వెళ్ళిపోకపోతే అని బెదిరించడం వల్ల వాళ్ళ ఇల్లు కట్టుబట్టలతో వచ్చేసినాక వాళ్ళ ఇళ్ళలకు వీళ్ళు పోయి వాళ్ళ ఇల్లులను ఆక్యుపై చేసుకున్నారు. ఇక్కడ వీళ్ళ జాగాని ఏం చేసిండ్రు, వక్ఫ్ పేరిట ఇచ్చేసిండ్రు. అప్పుడు రెంట్లన్నీ కూడా వాళ్ళకి పంపిస్తుండే అన్నట్టు, ఇక్కడ ఉన్న ముస్లింలు, ఇక్కడ ఉన్నారు కదా ముస్లింలు, అయితే వీళ్ళ ఆస్తులను వక్ఫ్కి ఇచ్చేసరికి వక్ఫ్ వీళ్ళకి రెంట్లన్నీ పాకిస్తాన్కి పంపిస్తుండే, అట్లా వీళ్ళకి నడిచింది. అయితే కొద్ది రోజుల తర్వాత వీళ్ళు ఏమనుకున్నారంటే, కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్లో ఉన్నది కాబట్టి కాంగ్రెస్ కూడా మైనారిటీ అపీజ్మెంట్లో ఫస్ట్ నెహ్రూ దగ్గర నుంచి వెళ్ళే మైనారిటీ అపీజ్మెంట్ ఉన్నది వీళ్ళకు, వీళ్ళ పార్టీ ముఖ్య ఉద్దేశం మైనారిటీ అపీజ్మెంట్. సో ఆ మైనారిటీ అపీజ్మెంట్ కింద నెహ్రూ దగ్గర నుంచి నడుస్తున్నప్పుడు వీళ్ళు ఏం చేసిండ్రు అంటే వక్ఫ్కి కొన్ని సూపర్ పవర్ కోసం ట్రై చేసిండ్రు. మెయిన్గా 1995 ఒకటి, 2013 ఒకటి. ఇప్పుడు మీరు గమనించండి, 95 తర్వాత కాంగ్రెస్ పార్టీ లో అయిపోయింది, తర్వాత 2013 తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ లో అయిపోయింది. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ పట్ల వ్యతిరేకత వస్తుందో, అంటే వాళ్ళు స్కాములు చేసుకుంటా స్కాములలో ఉండి ఎవరికి ఏం చేయనప్పుడు మైనారిటీ అపీజ్మెంట్ చేసి మళ్ళీ గెలవడం అనమాట. 1995లో కూడా అదే అయింది. అప్పుడు ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ని వక్ఫ్కి రెండింటికి చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి. దీని అకార్డింగ్ టు దీని ఉద్దేశం ఏంటిదంటే, వక్ఫ్ ఏదైనా భూమి నాది అనుకుంటే అది వక్ఫ్ది అయిపోతుంది. మళ్ళీ తర్వాత నువ్వు పోయి ఆ వక్ఫ్లో ఉన్న భూమిని నాది అని నువ్వు క్లెయిమ్ చేయాలంటే నువ్వు ముస్లిం కోర్టుకు పోవాలి, హైకోర్టు కాదు, సుప్రీం కోర్టు కాదు, ముస్లిం కోర్టు అంటారు దాన్ని. ఏంటంటే అది వక్ఫ్ ట్రైబ్యునల్ అంటారు. అంటే కాదు, ఇప్పుడు మనం ఉంటున్న ప్లేస్ కి వాళ్ళు వచ్చి ఇది వక్ఫ్ది అని అంటే ఇంకా వాళ్ళది అయిపోద్ది. ఇది వాళ్ళది అయిపోయిన తర్వాత నువ్వు కోర్టులో కూడా నువ్వు కేసు ఫైల్ చేయలేవు, వక్ఫ్ కోర్టుకు పోవాలి. వక్ఫ్ కోర్టు అంటే ముస్లింల కోర్టు, అందులో అంతా ఉండేది ఎవరంటే 2 ముస్లిం ఎమ్మెల్యేలు, 2 ముస్లిం ఎంపీలు, 2 ముస్లిం అడ్వకేట్లు, 2 ముస్లిం రెవెన్యూ డిపార్ట్మెంట్ తెలిసిన వాళ్ళు, 2 ముస్లిం పంతులు అంటే లైక్ మూతావల్లి అంటారు, వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గరికి పోయి నువ్వు అడిగితే వాళ్ళు నీకు ఇస్తారా? నీకు ఇచ్చేటోడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ దగ్గర తీసుకుంటాడా? ఓకే సరే, ఒకవేళ వాళ్ళదే అనుకున్నాను అనుకో, నువ్వు కాదు అని చెప్పేసి నువ్వు హైకోర్టులో కూడా క్లెయిమ్ చేయలేవు, నువ్వు సుప్రీంకోర్టు కూడా పోలేవు. అంటే నీ ఫండమెంటల్ రైట్స్ను కూడా తీసేసింది వక్ఫ్. రైట్ టు ప్రాపర్టీ అనేది ఫండమెంటల్ రైట్. అట్లా ఎన్నో వేల ఎకరాలను దొబ్బింది వక్ఫ్. అవన్నీ కూడా కాంగ్రెస్ వీళ్ళకి ఇంత పవర్స్ ఇచ్చింది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ దేశం గురించి, ధర్మం గురించి, ఈ నాగరికత గురించి అండ్ హిందూ సమాజం గురించి ఆలోచించే పార్టీ కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈరోజు వక్ఫ్ను తీసేయాలని చూస్తుంది. తీయాలని చూడంగానే ఇందాక నేను చెప్పిన 2.5లో పాకిస్తాన్, చైనా, ఇంకా 0.5 మన దేశంలో ఉన్న కొంతమంది చెక్లర్లు, వీళ్ళందరూ ఆ వక్ఫ్కి అగేన్స్ట్గా మాట్లాడుతున్నారు. అంటే నీ జాగాని ఇప్పుడు మీ జాగాని తీసేసుకున్నాడు వక్ఫ్లో పనిచేసేటోడు. తీసేసుకున్నాక మీకు హైకోర్టుకి, సుప్రీంకోర్టుకు పోయి ఛాలెంజ్ చేసే అధికారం మీ దగ్గర నుంచి వెళ్ళి లాక్కున్నారు అంటే అది ఎంత దుర్మార్గమైన చట్టం ఆలోచించండి. అట్లాంటి చట్టాన్ని భారతీయ జనతా పార్టీ తీసేస్తే సపోర్ట్ చేయాల్సింది పోయి దాన్ని వ్యతిరేకిస్తున్నారు అంటే వీళ్ళు ఎంతటి దేశద్రోహులు ఆలోచించండి. ఓకే, అయితే ఇది ఒక్కటి పక్కన పెడితే నాకు మీరు మాట్లాడుతుంటే ఒకటి గుర్తుకొచ్చింది. ఇప్పుడు బంగ్లాదేశ్లో హిందువులపైన చాలా అరాచకాలు జరిగినాయి, అదేవిధంగా ఇప్పుడు బెంగాల్లో జరుగుతున్నాయి. అయినా కానీ కేంద్ర ప్రభుత్వం ఏం చేయలేకపోతుంది, ఎందుకు? లా అండ్ ఆర్డర్ అనేది స్టేట్ సబ్జెక్ట్. ఓకే,
సెంటర్ సబ్జెక్ట్ కాదు, స్టేట్ సబ్జెక్ట్ అంటే స్టేట్ గవర్నమెంట్ చూసుకోవాలి. ఓకే. సెంటర్ సబ్జెక్ట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ చట్టాలు ఇస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ కిందనే స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది కదా. స్టేట్ గవర్నమెంట్ చట్టాలు, సెంట్రల్ గవర్నమెంట్ చట్టాలు చేస్తుంది కదా, వాటిని స్టేట్ గవర్నమెంట్ ఫాలో అవ్వాలి. ఓకే. స్టేట్ గవర్నమెంట్ చేసిన చట్టాన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఫాలో అవ్వాలి. కానీ పర్మిషన్ వస్తేనే కదా ఇక్కడ వీళ్ళు చట్టాన్ని అది చేసేది. అదే అంటున్నా, సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా చట్టం చేస్తే దాన్ని స్టేట్ గవర్నమెంట్ ఫాలో కావాలి. అవును. అయితే మమతా బెనర్జీ అక్కడ నేను ఫాలో గాను వక్ఫ్ చట్టాన్ని అని అన్న వెంటనే ఏం చేస్తున్నారు, అక్కడ వక్ఫ్ చేత ఏవేవైతే దౌర్జన్యంగా లాక్కున్న భూములు ఉన్నాయో ఆ భూములు పోతాయి అని చెప్పేసి ఇస్లామిక్ మతోన్మాదులందరూ అక్కడ ఉన్న హిందువుల మీద దౌర్జన్యాలు చేస్తున్నారు. ఓకే. సో ఇప్పుడు ఈ అటాక్స్ ఇవన్నీ జరిగినాయి, ఇప్పుడు మోడీ గారి ప్రభుత్వం ఏం చేయబోతుంది మరి? కశ్మీర్ అటాక్ విషయం వచ్చేది ఉంటే పహల్గామ్ అటాక్స్కి సరైన గుణపాఠం చెప్పడంలో మోదీని మించిన మునగాడు ఇవ్వలేడు. ఓకే. అది కన్ఫర్మ్గా ప్రజలందరూ నోట్ చేసుకోవచ్చు. వాళ్ళు అక్కడ చంపేసి పల్లవి అనే ఆవిడతోని పోయి మోదీకి చెప్పుకో అని అన్నాడు. ఇప్పుడు చూపిస్తాడు మోదీ. ఇప్పుడు మీ పిల్లల్ని నేనేమన్నా అన్నాను అనుకోండి, పోయి మీ నాన్నకి చెప్పుకో అని అంటే వాళ్ళు వచ్చి మీకు చెప్తే మీరు ఉట్టిగానే ఊకుంటారా? టిట్ ఫర్ టాట్ ఇస్తారా ఇయ్యరా? మోదీకి మొత్తం భారతదేశంలో ఉన్న మనమే ఆయనకు కుటుంబం, ఈ దేశమే ఆయనకి ఇల్లు. అట్లాంటప్పుడు ఆయన సైలెంట్గా ఉంటాడని వీళ్ళు ఎట్లా అనుకున్నారు? చూడండి, కొద్ది రోజులు ఆగి చూడండి. సో బెంగాల్ పైన, బెంగాల్ అనేది మన దేశంలో భాగం ఒకటి. రెండోది, అక్కడ ఎవరు ఈ దౌర్జన్యాలు హిందువుల మీద చేస్తున్నారు అన్నప్పుడు రెండు విషయాలను అక్కడ ఆలోచించాలి. అక్కడ హిందూ యూనిటీ లేదు కాబట్టి మీరు మమతా బెనర్జీ చేసే దౌర్జన్యాలను మీరు తిరిగి కొట్టలేకపోతున్నారు ఒకటి. రెండో విషయం, అట్లాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు ఇట్లాంటి దౌర్భాగ్య పరిస్థితి వెస్ట్ బెంగాల్కి వచ్చింది. రేపు తెలంగాణలో కూడా అట్లాంటి పరిస్థితి రాదు అని అనడానికి లేదు. రేవంత్ రెడ్డిని ఇంకోసారి ఎన్నుకున్నా నెక్స్ట్ మళ్ళీ బీఆర్ఎస్ వచ్చినా తెలంగాణ కూడా వెస్ట్ బెంగాల్ లాగా దహనం అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. కాబట్టి డబుల్ ఇంజన్ సర్కారు తెచ్చుకుంటేనే మన ఆస్తులు, మన పిల్లలు, మనము సేఫ్గా ఉండేది. అయితే వెస్ట్ బెంగాల్ మీద చేయాలి అంటే ఎక్కువ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ అయితే గవర్నర్ రూల్ పెట్టడం తప్ప వేరే ఏం చేయలేము అక్కడికి. లేదా సిఆర్పిఎఫ్ వాళ్ళని పంపించి బాగా అల్లర్లు అయితే సేఫ్టీగా చేయొచ్చు. కానీ బజరంగ్ దళ్ వాళ్ళని మీరు చూసినారు కదా, వాళ్ళందరూ యునైట్ అయ్యి హిందువులందరూ తిరగబడుతున్నారు. ఒక్కసారి హిందూ తిరగబడ్డాడంటే ముస్లిం మతోన్మాది నామరూపం లేకుండా చేయగలరు. హిందువు నిద్రలో ఉన్నాడు, కోమాలో లేడు. ఆ విషయాన్ని ఇస్లామిక్ మతోన్మాదులు, దేశ విచ్ఛిన్న శక్తులు, ఈ సెక్యులర్ గారులు అందరూ తెలుసుకోవాలి. ఒక్కసారి హిందూ మేల్కొన్నాడంటే మీకు ముందు వెనక అన్నీ కూడా క్లియర్గా క్లారిటీ ఇస్తారు. సో మొత్తానికైతే మీరు డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని చెప్పేసి కోరుకుంటున్నారు. అదేవిధంగా భారతదేశం మొత్తం మ్యాప్లో మొత్తం కాషాయమయం కావాలని చెప్పేసి మీరు కోరుకుంటున్నారు, అంతేనా? పాకిస్తాన్ మొత్తం గ్రీన్ అయిపోతే తప్పులేదు, భారతదేశం కోరుకుంటున్నారా అని అడిగిరా? ఆన్సర్ అదే చెప్తున్నాను. పాకిస్తాన్ మొత్తం గ్రీన్ వేసుకున్నప్పుడు పాకిస్తాన్ గురించి వద్దు, మీరు కోరుకుంటున్నారా అన్న. మీరు ఆన్సర్ మొత్తం వినాలి. నాకు ఆన్సర్ మొత్తం వద్దు, నేను కోరుకుంటున్నారా అని అడిగా అంతే. ఆన్సర్ మొత్తం వినాలి. మీరు క్వశ్చన్ అడుగుతారు, ఆన్సర్ ఎట్లా ఇస్తా అనేది నా చాయిస్. సరే చెప్పండి. మీరు ఇచ్చినట్టు ఇవ్వడానికి నేను స్క్రిప్ట్ రీడర్ని కాదు కదా. ఓకే. సో పాకిస్తాన్ ఎట్లయితే విడిపోయినప్పుడు అది పాకిస్తాన్ అయింది, ఇది హిందుస్థాన్ అయింది. మరి అట్లాంటప్పుడు పాకిస్తాన్ ఏమో పచ్చ జెండా వేసుకోవచ్చట, మేమేమో కాషాయ జెండా వేసుకోవద్దు. ఎంత అన్యాయం ఇది. ఒకటి, పాకిస్తాన్ ఏమో అక్కడ ఉన్న 14% హిందూస్ 1947లో ఉన్నది, ఇప్పుడు 3 నుంచి 4% ఉన్నారు. అక్కడ ఉన్న ముస్లింలందరూ కూడా హిందువుల మీద దౌర్జన్యాలు చేసి వాళ్ళని బలవంతంగా మతం మార్చడం, లేదా ఆడపిల్లల్ని ఎత్తుకోకపోవడం, ఇట్లాంటివి చేస్తున్నారు. కాబట్టి మనము సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కింద అక్కడ మీకు దౌర్జన్యాలు అయితే మీరు ఈ దేశానికి రావచ్చు అని మేము ఇస్తున్నాం. అది తప్పు, అది కూడా తప్పు కాదు కదా. అందుకనే సాఫ్రనైజ్ చేస్తేనే పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న హిందువులకు మన దేశం ఇల్లుగా ఉంటుంది. కాబట్టి సాఫ్రనైజ్ చేయడంలో తప్పే లేదు, బిల్కుల్ లేదు. బరాబర్ చేస్తాం, బిల్కుల్ చేయొచ్చు, బరాబర్ చెయ్యాలి అనేది నా ఒపీనియన్. ఓకే, చెయ్యాలని చెప్పేసి మీరు అనుకుంటున్నారు కాబట్టి సో మోడీ సర్కార్ ఇంకా ఉండి దాని తర్వాత మొత్తం కాషాయమయం చెయ్యాలి, ఎందుకంటే మోనికా శుంకర గారు కోరుకుంటున్నారు కాబట్టి మీరు అనుకున్నది నెరవేరాలని చెప్పేసి నేను కూడా మీకు సపోర్ట్ ఇస్తూ. సో మీరు ఒక చిన్న పాయింట్ యాడ్ చేస్తాను. ఇక్కడ కాషాయమయం కాగానే వేరే వాళ్ళని తన్ని తరిమేస్తారా అని చెప్పేసి మన సెక్యులర్ల పాయింట్ ఒకటి వస్తుంది. ఏకం సత్విప్ర బౌద్ధా వదంతి,
అని చెప్తుంది సనాతన ధర్మం. అంటే విప్రులు అనేవాళ్ళు గురువులుగా ఉంటారు అనమాట. వాళ్ళు వేరే వేరే మార్గాలు చూపిస్తారు. ఆ మార్గం ఏదైనా కూడా సత్యం వైపు వెళ్ళేది, ఏ మార్గమైనా చూస్ చేసుకోవచ్చు అని చెప్తారు. అట్లా హిందువులంతా కూడా అచ్చా మొహమ్మద్ ప్రాఫెట్ కూడా ఒక గురువే, ఆయన ఒక మార్గం చెప్పిండు, జీసస్ క్రైస్ట్ కూడా ఒక గురువే, ఆయన ఒక మార్గం చెప్పిండు అని అనుకొని మనం ఇస్లాం ఈ దేశంలోకి రానిచ్చినాం, క్రిస్టియానిటీని ఈ దేశంలోకి రానిచ్చినాం. నేను ఇప్పుడు మిమ్మల్ని మా ఇంటికి రానిచ్చిన, మీరు ఈరోజు వచ్చిండ్రు ఇంటర్వ్యూ చేసి, నేను ఈయనే ఉంటా, ఇల్లు నాది అని అంటే నేను ఏం చేయాలి మిమ్మల్ని? అది మనం ఇప్పుడు చేయాల్సిన పని అనమాట. అట్లా మాట్లాడే వాళ్ళను తన్ని తరిమిస్తాం. లేదా మీరు మామూలుగా వస్తే అతిథిగా అతిథి దేవోభవ అని చెప్పేసి మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడమే సనాతన ధర్మం. భారతీయ జనతా పార్టీ ఈ సిద్ధాంతంలో ఉంది కాబట్టి రేపు కాషాయమయం అయినా కూడా ఇందులో అతిథులుగా వాళ్ళని మేము ఈ దేశంలో ఉంచుకుంటాం. అతిథులుగా వాళ్ళకి మర్యాద జరుగుతుంది. కానీ ఇది నాది అని ఎగిరేననుకో తోక. ఇక్కడ ఉండొచ్చు కదా వాళ్ళు, 100% ఉండొచ్చండి. ఈ దేశంలో వివిధ మతాలు, వివిధ జాతులు, వివిధ కులాలు ఉన్నప్పుడు, వివిధ దేవీ దేవతలు ఉన్నప్పుడు మనుషులు ఉంచుకోలేమో మనం? ఈశ్వర సర్వభూతానం అని చెప్తాం మనం. అందులో ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, ఎవరి లోపలైనా కూడా ఆ పరమేశ్వరుని అంశమే ఉన్నాము అని అనుకుంటాం. ఇది భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం. ఇది హిందూ ధర్మం మాకు నేర్పించింది. కాబట్టి ఈ సిద్ధాంతం ప్రకారంగా ఎవరైనా ఈ దేశంలో ఉండొచ్చు, రుబాబ్ చేయొద్దు, అంతే. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.